నాకు ఆ మాట చెప్పలేదు కదరా. చెప్పింటే ఆడే ఉండేదాన్ని. నువ్వు అట్లా అంటావని నేను చెప్పలేదు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, అందుకే పిలుచుకొచ్చిన. అయ్యో నీకు నేనంటే ఎంత ప్రేమరా తమ్ముడు. ఏం చేస్తున్నావు అక్క? కాఫీ చేస్తానరా. అవునా? మమ్మీ పోయి నాటుకోడి తీసుకురావా, మమ్మీతో పులుసు చేయించుకొని బాగా మెక్కుదాం. సరేరా బంగారు తల్లి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అక్క నువ్వు వెళ్ళి మసాలా రెడీ చేసుకో, నేను వెళ్ళి నాటుకోడి తీసుకొస్తా. సరే తేపోరా. మమ్మీయా టౌన్ లో ఎప్పుడు ఇంట్లోనే తినేది, మన తోటలోకి వెళ్తుందా మమ్మీయా? దాన్నేముంది, తోటలోనే తిందాం లేరా. అయితే నీ అమ్మకి చెప్తా. చెప్పు పో. బా ఏం సేద్యం చేపించినావు బావా? చేపియాలి కదా బావా, లేకపోతే ఎట్లా పెరుగుతాయి చెట్లు. ఆహా ఎన్నో కాపు ఇది బావా? ఇది 3వ కాపు బావా. భలే ఉందిరా ప్రశాంతంగా. పైన పోయి నీటి పట్టుకో బావా. అందరూ కూర్చోండి. త్వరగా రా మమ్మీ, ఆకలిస్తుంది. ఇటివ్వు. అన్నమా ఇది? అన్నమే అది. ఇంకోటి ఇస్తా. చికెనేలే. ఎంత బాగుందో. ఫస్ట్ నాకు పెట్టుమా. చాలేక్క. మళ్ళీ వేసుకో. నోరు ఊరుతుంది వదినా, బిరుబిరు పెట్టు. చాలు చాలు వదినా. అయ్యో ఇంకొంచెం పెట్టుకోప్పా, ఇంత పట్ట నీకి. ఓకే అక్క చాలు. సర్లే తినండి. హబ్బబ్బబ్బా ఏముంది వదినా, సూపర్ వదినా. మళ్ళా పెట్టుకొని తినండి. రే నువ్వు తిని చెప్పురా ఎలా ఉందో. బా అక్క సూపర్ చేసినావు అక్క. కడుపు నిండా తినండి. ఇప్పుడు నేను తిని చెప్తే ఎలా ఉందో. రే అన్నం లేక కొంచెం పులుసు ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడు. అబ్బా భలే ఉంది. అవునక్క చాలా బాగుంది. అందులో ఇట్లాంటి స్థలంలో తింటే ఇంకా బాగా అనిపిస్తుందిరా. సూపర్ ఉంది మా. అవును శిష్యు. అమ్మ ఫుల్ అయిపోయింది. రే నాకు కూడా. ఎందుకు వద్దాను, కడుపు నిండా పెట్టేస్తే ఫుల్ అయిపోయాక. అప్పుడప్పుడు ఇట్లా చేనులో వచ్చి తినాలి వదినా, బాగుంటది. అవును చందు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వద్దాంలే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలక్క. ఇట్లాంటి చోట 4 ముద్దలు ఎక్కువ తింటాం. నిజం రా తమ్ముడు, ఈరోజు మనస్ఫూర్తిగా తిన్నాం. నేనైతే ఇట్లా తిన్నాను ఫస్ట్ టైం మమ్మీ, చాలా బాగుంది. సరే బా ఇంకా అడేద్దాం. నేను తీసేస్తాలే బావా. పర్లేలే బా, నేను తీస్తా. మా తోటలో అయ్యో, వచ్చి ఉంటే నాకు మరి ఉండేది ఎక్కడిదా? ఉండు బావా. ఏందో నువ్వు ఎవరో ఒకరు ఎత్తండి. మా వాడు ఎత్తేసి నువ్వు కూడా తొందరగా ఎత్తు మాకుని. ఉండు శిష్ట, ఆకుని నీట్గా మడిచేసి పడేద్దాం. సర్లే గాని రే రాండ్రా పోదాం, ముబ్బేటట్లుంది. పదం పండి. ఐస్లక్ దోస, చికెన్ చికెన్. రే మీరు ఏమేమి ఆటలు ఆడతారా? కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆడతాం. రే మనమేమో తిన్నాము, ఆ ఎద్దులు ఎప్పుడు తిన్నాయేమో. కొంచెం మ్యాథ్ వేసినా పోరా దానికి. మా మధ్యాహ్నం వేసొచ్చినమ్మా నేను. రే ఎప్పుడేసి వచ్చినావురా నువ్వు? ఇంట్లోనే ఉన్నావు గానీ పోయి వేసినా పో. సర్లే నేను వేసేసి వస్తా. మ్యాథ్ వేసొచ్చినాను. సర్లే మీరు ఆడబడుకుంటారక్క. నేను శిష్ట పైన రూమ్ లో పడుకుంటాం లేరా. అవునా సర్లే. సర్లే బా, మన ఇద్దరు కిందే పడుకుందాం. ఆల్రెడీ కిందే అనుకున్నావు బావా. చందు కింద అంటే కింద రూమ్ లో పడుకుండేది అని అర్థం. ఆడైనా కిందే కదా పడుకునేది. ఏందిరా ఏం మంచాలు ఇస్తావా మాకేమన్నా? ఏం లేదారా? ఓ కొట్టేది ఎక్కువైతుంది. అమ్మయ్య ట్రైన్ వచ్చేసింది. హే ఛాయా. హాయ్ మమ్మీ. హాయ్ బంగారు తల్లి. ఎట్లున్నావు ఛాయా? బాగున్నాను. కానీ నువ్వేంటి ఇంత సన్నగా అయిపోయావు? హాస్టల్కి వెళ్ళి చదువుకునేక తినేక. చదువుకుండేకేలే. అదనే కాదులే, నీ చేతి వంట కూడా చాలా మిస్ అయ్యా. పద చేసి పెడతా. అవును సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి? సంక్రాంతి ముగ్గులు, పరుగులు, గాలిపటాలు, భోగి మంటలు, పిండి వంటలు, అన్ని చెప్పేసినారా? ఇంకా ఏమైనా మిస్ అయ్యాయా? కోడి పందాలు. అక్కో ఎద్దుల పందాలు సెలివిండి ఇంకా ఎన్నున్నాయి? రే ఉంటే చెప్పురా, దానికి ఎందుకు అంత భయపడిస్తావు? దానికే కొట్టి చెప్పినా. వదిన సద్దరొట్టి, గుమ్మడికాయ, పొంగలు. సరే శిష్ట నువ్వేమేం చెప్పలేదే. అంటే ఆ పిండి వంటలని చేస్తే ఇంక తినేది నేనే కదా. సర్లే గానీ మమ్మీ, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ముగ్గులేస్తాం. మళ్ళీ ముగ్గు పిండి మా ఇంట్లో పడి చేస్తారు, మీ ఇంట్లో తెచ్చుకోవచ్చు కదా. ఏం మామ అంత పిస్తున్నాడు, నువ్వు ముగ్గు పిండి కూడా ఇలేవా? మేము ఎడిగిస్తాం. రే నువ్వు ఊరుకో ఉండరా, వాంతో ఏం లేదని నేను ఇస్తా పదండి. హే తెల్లవారితేనే కదా భోగి. అవునే, మరి కట్టలు భోగి మంటలు వేయడానికి మా బాబాయి మమ్మీ ఉన్నారు కదా, సిద్ధం పదా. పదం పదండి. సలిబలి పెడుతుంది బావా. తెల్లారితే భోగి కదా బావా, ఆ మాత్రం పెట్టదా మరి చలే. భోగి మంటలు వేయడానికి కట్టెలు కావాలి. కట్లా తెచ్చుకోపోండి. తెచ్చుకోండి, ఇలా ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? తీసుకురాపోండి. తెత్తాంలే రా బావా. బావా సరిపోతాయి కదా. ఓ దండిగా అయితేలే బావా. భోగి మంటికి ఇంతకంటేనా? తెసాడు రానమ్మా సరిపోతాయా? తీసుకోండి భోగి మంటలు. సరిపోతాలే బాబాయ్. శిష్యు ఛాయ రెడీ అయినారా లేదా భోగి మంటలు వేసేకి? వెళ్ళి చూద్దాం. పట్టుకో. శిష్యు ఛాయ పదండి భోగి మంటలు వేద్దాం. వెళ్దాం పద మమ్మీ. జానుక్క చెప్పు శిశిరా, వెళ్ళి భోగి మంటలు వేసుకుందాం రా అక్క. వెళ్దాం పద. ఏ జాను రా, మా భోగి మంటలు వేస్తున్నారు.
నేను నెయ్యి వేస్తున్నాను, మీరందరూ నవధాన్యాలు తీసుకొని ముక్కొని వేయండి ఇందులోకి. సరేమా. ఎంత పెద్ద భోగిమంటూ వాళ్ళ వెచ్చగా ఉంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. హాయ్ ముగ్గేద్దామా? హాయ్ హాయ్. కన్నులకే తీయదనం రుచి చూ. అబ్బా భలే వేస్తానరే, బాగేండి సరేనా? సరే ఆంటీ. అబ్బా పాలు పొంగిచ్చేసింది అబ్బా, ఏం అప్పుడే బా ఏం చాయ, చెరుకులు వేసినావు, గుమ్మడికాయ వేసినావు, నన్ను కూడా వేసినావు, కింద భోగి మంటలు వేసినావు. అబ్బా ఇల్లేంటి అవునరా, సరే కానీ నువ్వేంద్ర ఇద్దరికి మధ్యలో అట్లా కూర్చున్నావు? యాడ ముగ్గు పిండి అయిపోగొట్టేస్తారని చెప్పి ఈడే కూర్చున్నా. నీ ఎదవా పాలే. ఏ బావా పండగంతా మన ఇంటి ముందరే ఉంది. మామూలు ఉండదులే బామర్ది మనతో. ఏంటి చెరుగ్గట్లు ఈటుకొచ్చినాయి? ఏ గొబ్బెమ్మలవి మీకు అసలు తేడా కూడా తెలియదా? చెరుగడలే. పూలుకుండి ఉన్నట్లుంది. అది పూల గుండి కాదు, పాలు పొంగులు. ఏంద్రా మీరు వేసినారా? పదండ్రా చూద్దాము. రే ఏం ముగ్గురు అది? ముగ్గేసినారు అనుకుంటే చేతపడి ముగ్గేసినారు కదా. పాల పొంగులు వేసింది, సూర్యుడు వేసింది, చెరుకు వేసింది. అబ్బబ్బబ్బా భలే ఉందే. ఇంకా ఉందా ఆంటీ చానా? అబ్బా ఇయ్యమ్మేంది, నెమళ్ళు అన్ని వేసి పడేసింది ఒకటేసారి. గాలిపటాలు వేసింది, గుమ్మడికాయ వేసింది, పాల పొంగులు, చెరుకు. ఏమ్మా ఇంకా ఉందా? ఇంకా ఉందా ఆంటీ? ఏమ్మా ఇంకా బాగా మంచిగా వేయి. నాది అయిపోయింది ఆంటీ. అయిపోయిందా? ఫాస్ట్ గా బాగానే వేసింది. బాగుంది మా ఆంటీ నాది కూడా అయిపోయింది. నీది కూడా అయిపోయిందా? ఏది చూద్దాం. చాలా బాగా వేసినావు నాన్న. నాది కూడా అయిపోయింది మమ్మీ. అయిపోయిందా? బాగుంది ఛాయ. ఈ పిల్లలది చూద్దాం. హాయ్. బాగుంది మా. హలో, నేతి ముగ్గేసాను, ఎలా ఉందో చెప్పండి. బాగా వేసినావులే ఛాయ. హాయ్. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. హాయ్. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మయ్య ఎన్ని ముగ్గులు భలే ఉన్నాయి. ఏందో ఒకరు కేజీ ముగ్గు పిండి వాడేసినారు. రే వాళ్ళేందో సరదాగా వేస్తే నీ ఏడిపోయినరా, నాకు అర్థం కాదు. తెచ్చేది నేనే కదా. సర్లే ఏడ్చినావు గాని పా లోపలికి. పరుగు మొత్తం బాగా